దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యము లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనమును మనం చూస్తున్నాం. ద బుక్ ఆఫ్ లూక్ 9th chapter verse 29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అని రాయబడి ఉంది. ఇది ఎవరి గురించి రాయబడి ఉందంటే ఇది వేరెవ్వరి గురించి కాదు. ఇక్కడ మనం చూస్తున్నాము ఇది యేసు ప్రభు గురించి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను అని చెప్పి రాయబడి ఉంది. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు యేసు ప్రభు ముఖం ఏమైందంట, అది మారిందంట. ఇంకా ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అని రాయబడి ఉంది. అంటే ఆయన ముఖ రూపం మాత్రం మారలేదు, ఆయన వస్త్రము కూడా, ఆయన ఒకవేళ తెల్ల వస్త్రం ధరించి ఉన్నాడేమో, అక్కడ రాయబడి ఉంది ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అని రాయబడి ఉంది. అంటే మనుష్యుని యొక్క ముఖ రూపం మాత్రం మారలేదు, ఆయన యొక్క వస్త్రము కూడా ఏమైందంట, తెల్లగా దగదగ అని మెరిసెను. ఇది జరుగునా అని మీరు అడుగుతూ ఉంటే తప్పకుండా జరుగుతుందండి. కొన్ని సంవత్సరాల క్రితం నాకు కూడా ఈ అనుభవం ఒకసారి వచ్చింది. నేను చాలా అంటే ఆ రోజుల్లో మనకిప్పుడు ఉన్న ఐప్యాడ్ కానీ ఇప్పుడు ఉన్న ఫోన్స్ కానీ ఫోన్లో ఉన్న యాప్స్ కానీ ఇవన్నీ ఏం లేదు. అప్పుడు బుక్స్లోనే రెఫర్ చేయాలి. అంటే కొన్ని రెఫరెన్స్ బైబిల్స్ ఉంటాయి, ఆ బైబిల్స్తోనే వెతుకాలి. బైబిల్లో నుండి వెతికే మనం మెసేజెస్ తీయాలి. నేను దాదాపు ఇప్పుడు 29-30 సంవత్సరాల పైన దేవుని వాక్యం చెప్తూ ఉన్నాను. సో మనం చూస్తే ఆ రోజుల్లో అవన్నీ లేదు. సో ఒకరోజు ఏం చేశానంటే కింద చేప వేసుకొని దానిలో అన్ని బుక్స్ అన్నీ పెట్టుకొని డిఫరెంట్ బుక్స్ ఉంటుందండి, రెఫరెన్స్ బుక్స్. ఆ బుక్స్ అన్నీ రెఫర్ చేసి సెకండ్ సాటర్డే పాస్టర్స్ మీటింగ్కి రెడీ అవుతూ అక్కడే బుక్ అంతా జమ చేసి అలా పెట్టుకున్నాను. ఉదయం నుండి రెడీ అయ్యి అలా వెతికి చాలా టైర్డ్ అయింది. కొంచెంసేపు పడుకుందామని చెప్పి అలా పడుకున్నాను. అలా పడుకున్నప్పుడు అన్నీ జమ చేశాను బుక్స్. సడన్గా అది కొంచెం దాదాపు చీకటి అయ్యే టైం వచ్చింది. ఆ టైంలో అప్పుడు చూస్తే నేను ఆ సగం మేలుకగా ఉన్నాను, ఫుల్ నిద్రలో లేదు, సగం నిద్రలో ఉన్నాను. అంటే అక్కడ ఎవరో ఒకరు నడిచి రావడం నేను చూశాను. చూసి నా యొక్క తల మీద నెత్తి మీద ఒక చైన్ అలా ఉంచి అలా ఆశీర్వదించడం చూశానండి. సడన్గా లేచాను, ఆ చెయ్యి అలా నా తల నుండి అలా తీయడం నేను గ్రహించాను. నిజంగా చెప్తున్నాను, అది గ్రహించి నాకు ఫస్ట్ ఒకసారి భయం అనిపించింది, తర్వాత సంతోషం అయ్యింది. అంటే అలా తెల్ల వస్త్రము ధరించుకొని అలా ఆయన మెరుస్తూ, మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, నిజంగా ఇది జరిగిందా? సరే ఇంకా బాత్రూమ్ పోదామని చెప్పి లేచి బాత్రూమ్ పోదామని అలా పోయినప్పుడు లోపల ఆ యొక్క డ్రెస్సింగ్ టేబుల్, అంటే బాత్రూంలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, ఆ డ్రెస్సింగ్ టేబుల్ లైట్ వేయలే. అలా లోపల వెళ్తున్నాను, నా ముఖం అలా ఇంకేం చెప్పాలి, లైట్ ఒక టార్చ్ లైట్ నా ముఖంలో కొడితే ఎలా ఉంటుందో అలా మెరుస్తూ ఉండడము నేను చూశాను. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ రీతిగా అందుకే ఇక్కడ రాయబడి ఉంది ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. వస్త్రము మెరిసిందంట, ఇంకా ముఖ రూపము మారిందంట. ఇక్కడ రాయబడి ఉంది ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారింది. మీరు కూడా దేవుని సన్నిధిలో మీరు కనిపెడుతూ ఉన్నప్పుడు, మీరు రాత్రి పగలు మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మీరు అనేక టైం మీరు గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైనా ఒక్కసారి తప్పకుండా మీకు కూడా అటువంటి ఒక అనుభవంను ఇచ్చి కూడా ఉంటాడు, నాకు తెలియదు. సో మీ అనుభవం కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆసక్తితో దేవుణ్ణి వెతకండి, దేనికోసం కాకుండా దేవుని కోసం మీరు దేవుణ్ణి వెతకండి. తప్పకుండా ఆయన మీకు కనబడతాడు. కళలో అయినా కనబడతాడు, లేదంటే దర్శనంలో కనబడతాడు, లేదంటే నిద్రలైనా కనబడతాడు, ఎలాగైనా కనబడతాడండి. తప్పకుండా కనబడతాడని నమ్మండి, తప్పకుండా మీకు దేవుడు దర్శనము ఇస్తాడు. ఆ రీతిగానే
జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరెవరు ప్రభువాన్ని వైపు చూసి మొరపెడుతూ ఉన్నారో వారికి కూడా ప్రభువు అటువంటి దర్శనాలు కలగాలి తండ్రి. నీ ముఖ రూపమును చూడాలి ప్రభువా. వారు మీ యొక్క రూపము ప్రభువా తెల్లని వస్త్రముగా తండ్రి వారు కనపడిన రీతిగా ఆ రీతిగానే ప్రభువా వారికి కూడా ప్రభువా అటువంటి దర్శనం కనబడాలి తండ్రి. మీ ముఖ రూపమును వారు కూడా చూడాలి ప్రభువా. అటువంటి దర్శనమును ఒక్కొక్కరికి ప్రభు ఆశోగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆ రీతిగానే తృప్తిపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి ప్రభువు, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. God bless you.